సర్వము నీవే, సత్యం నీవే, కాంతి నీవే, దివ్యం నీవే. దివ్యం అని విశ్వసించి అన్నీ నేనే అంటున్నాం. కానీ ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఓహ్! దైవం అంటున్నారు. మై డియర్ గాడ్స్ అంటున్నారు. నాకేమైనా కిరీటం ఉందా? 4 చేతులున్నయ్యా? ఈ సమస్యలేంటి? గోలేంటి? దేవుడు కష్టాలెందుకుంటాయి అనుకున్నా 98లో. 1998లో. అంతటి రాముడికి, కృష్ణుడికి కూడా కష్టాలు తప్పలా. ఆ పాయింట్ ఎలా మర్చిపోతాం? దేవుడంటే కష్టాలుండవు. 4 చేతులు పెట్టుకొని, కిరీటం పెట్టుకొని గుళ్ళో కూర్చుంటాడు. పైన నీకేం తెలుసు దేవుడా ఇక్కడ మా కష్టాలు అనుకుంటాం. కానీ ఇక్కడ ఇదొక లెసను మనకివన్నీ అనే సంగతి మనం మర్చిపోతున్నాం అక్కడ. అది విశ్వసించాలి. ధ్యానంలోకొచ్చిన తర్వాత సీతన్న గీత దాటిందేమో గాని నేను పత్రి గారి మాట దాటలేదు. ఒక్కసారి దాటాను. దానికి ఫలితం అనుభవించాను. తీవ్రమైన ఫలితం అనుభవించాను. కానీ ఆ దయామూర్తి ఎప్పటికైనా నేను పట్టుకుని తెలుసుకుంటానని ఓర్పుతో నన్ను భరించి, మళ్ళీ నన్ను ఇలా మళ్ళీ ఒక దైవానిగా నన్ను ఇలా కూర్చోబెట్టాడు. ఇక్కడ ఓర్పు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మార్చలేరు. మనమే అన్నీ తెలుసుకొని మారగలుగుతాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళని ఓర్పు. ఆ ఓర్పును చూసి దానికి నేను సరెండర్ అయిపోయాను. స్త్రీల మీద, ప్రపంచం మీద ఆయనకుండే దయ, ఎంత కష్టపడుతున్నారో అవన్నీ చూసి ఆయన స్ఫూర్తిగా పెట్టుకొని నేను శరణ్యమైపోయాను. దానికి నేను శరణ్యమైపోయాను. ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఆవల ఒడ్డుకు చేరుకుంటావు అన్నాడు క్రీస్తు. చదివా బానే ఉంది. వదిలేయండి. ఇక్కడ ప్రాక్టికల్‌గా మనకు ఉండాలి. ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ వెనుక మన అంతరార్థం ఏంటి? ఏం జరుగుతోందో గురువు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దీని వెనకమాల అర్థం ఏంటి? అంతరార్థం ఏంటి? పరమార్థం ఏంటి? 3 ఉంటాయి. ఇలా నాకు తెలిస్తే దాన్ని నేను మాట్లాడాలి. తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అన్నది విశ్వాసము. అలా కాకుండా మనకుండే ఈ మనస్సు యొక్క ఆలోచనలు వచ్చేసినయి చూసారా? ఈ మనస్సుతో ఆలోచిస్తే మీకు సత్యం దొరుకుతుంది. కానీ మనసులో ఉంచి సరికాని ఆలోచనలు వచ్చేసినయే, ఆ ఆలోచనకి దీన్ని జాయింట్ అయిపోతే జడ్జిమెంట్ చేసేస్తుంది. అక్కడ జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆలోచనలో ఉన్నావు, మనసులో లేవు. ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో మనస్సులో ఉంటావు. ఏం పాయింట్ చెప్పారండి.